నా పేరు ఈశ్వర్. నా పేరు నాంపల్లికి పోవాలి. రోజు ఇడికి వస్తే నేను ప్రకాష్ నగర్ ఎయిర్పోర్ట్ కాలేజ్ గార్డెన్లో చేస్తుంటా. రోజు 20 రూపాయలు అయితే తీసుకుంటు శనివారం దాకా. నిన్న నుంచి 35 రూపాయలు తీసుకున్నాడు. అడుగుతా పెరిగినాయి అంటున్నారు. ఏమనాలి వాళ్ళకు? ఇట్లా అదే అంటున్నా. మీరు ఏం పెంచినట్టు లేడీస్కి ఏమో అది 0 కోపాడకురు, లేడీస్ కి 0. ఇంకా ఇంట్లో మగవాడికి ఏంది, ఆడది ఏం పైన అది? ఇక మగవానికి అంటారు కానీ ఆడదానికి అన్నారు. మళ్ళీ ఇప్పుడు 35 రూపాయలు తీసుకుంటున్నాడు. ఆడ మరి రేట్లు పెరిగి మేమేం చేయాలంటున్నారు వాళ్ళు. ఇక దాన్ని నేను ఎట్లా చెప్పాలని? అదే దొరుకుతుందా సీట్? ఏది మొత్తం లేడీస్ వస్తారు చూసుకొని. ఏ బస్సులో ఎక్కడ పో అదే బస్సు. లేడీస్ వెనక దాకా మంచిగా లేబడుతున్నారు. బస్సులో లేబట్టి కూడా మంచిగా అడుగుతున్నారు, లేస్తున్నారు. ప్రజాప్రభులకేందో అది ఏ రాజ్యం అన్న. నేను చూసిన కాడికి ఇన్ని రాజ్యాలు కానీ ఈ రాజ్యం మీద చాలా మంచిగా, ఈ రాజ్యం చాలా మంచిగా వచ్చింది. ఫస్ట్ వచ్చేసి రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి. గాంధీవాళ్ళ నేను నాంపల్లి కానీ ఉంటా, గాంధీవాళ్ళ చూసినా కానీ ఇట్లాంటిది అయితే ఇంతకాలం ఇంత ప్రతి దాని మీద రేట్లు పెంచారు. దేని మీద రేట్లు పెంచలేరు? ఏ దాని మీద లేవు. అన్నిటి మీదనే ఉన్నాయి. లేదన్నాడు కాదు, కూరగాయల మీద అన్నిటి మీదనే ఉన్నాయి. కానీ బస్ కిరా ఒకటేసారి 15 రూపాయలు అంటే 20 రూపాయలు. నేను శనివారం దాకా వచ్చిన. నిన్న 15, 20, 35, ఇప్పుడు 35 రూపాయలు అంటున్నాడు. ఇక ఏంటంటే బతుక అంటే ఇక నేను నాది ఇడిసబెట్టి నా 70 వచ్చేసిన 72 ఏళ్ళకి. కానీ ఇప్పటి కాలం పిల్లలకైతే చాలా నష్టమే ఉంది. మాకు ఓరినైనా 60 రూపాయలు 80 రూపాయలు కూలి చేసి బతికినా, ఇంద్రపారకలో చేసుకుని బతికినా కానీ నాకు ఇట్లాంటిది తెలియలే. ఇంత లొల్లి మహిళ మంచిగా లీడర్స్ తో ఎమ్మెల్యేతో మంచిగా మాట్లాడి హెడ్ ఆఫీసులో కూడా మాట్లాడి కూడా వచ్చినాం. కానీ ఇట్లాంటిది అసలే కర్తవ్య మున్సిపట్లో కూడా మాట్లాడు. ఇంత వేస్తున్నట్టు నేను ఏం చెప్పాలి? ఇక నేను ఒక్కని ఇక మనది తప్పు. ఇక ఎట్లకేం చేయనా మనమే వానికి వేస్తున్నాం చేస్తున్నాం. పెన్షన్ అయితే రాదు. ఈ 6 గ్యారెంటీలలో ఏమో వస్తున్నాయి. నాకు గ్యాస్కి అయితే నాకైతే ఇంకా ఇవ్వలేదు. కాదు కరెంట్ బిల్ ఒకటి తగ్గింది. మా భార్య పేరు మీద కరెంట్ బిల్లు తగ్గింది, 0 ఒకటి వస్తుంది. ఇక తర్వాత గ్యాస్కి అయితే 900 రూపాయలు తీసుకుంటున్నారు. దాంట్లోనైతే థ్యాంక్ యూ. ఏం థ్యాంక్ బేట. ఈ కాలం మీ హాస్పిటల్ అయితే బతకలేదు బేట. కోట్లకు వచ్చింది, లక్షలకు వచ్చింది, కానీ ఇప్పుడైతే బతకలేదు. మగవాళ్ళ నుంచి కూడా డబల్ కిరాయి వసూలు చేస్తున్నది ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్పడం అనేది జరిగింది. అంటే ఈరోజు సిటీలో అంటే ఒక్క స్టాప్ ఎక్కి దిగితే 10 రూపాయల హైక్ చేయడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే గతంలో ₹1 పెంచితేనే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసేది. 1 పైసా పెంచితే కిలోమీటర్ గింత అని చెప్తే కూడా లెక్కలు కడితే కూడా ప్రజలు ఒప్పుకునేది కాదు. కానీ ఇప్పుడు 10 రూపాయలు పెంచినప్పటికి కూడా ఇప్పుడు ఆయన ఒక పెద్దమని చెప్పాడు. అంటే మా ఊరికి పోవాలంటే ఇక్కడ నుంచి 60 రూపాయల ఛార్జ్ ఉండే, ఇప్పుడు 120 రూపాయలు అయింది. మళ్ళీ సిటీలో కూడా మళ్ళీ పెంచడం అనేది జరిగింది. అంటే ఇది ఏం లెక్క ప్రకారం మీ ప్రజాప్రభుత్వం అంటున్నారు? ఎట్లా పెంచుతున్నారు? ఎందుకు పెంచవలసి వస్తుంది? ఏందో లెక్కలు చెప్పి పెంచాలి. ఫ్రీ బస్ ఇవ్వమన్నారు ఎవరు? వాళ్ళకు మహిళలకు ఇచ్చినట్లనే ఇచ్చి మగవాళ్ళ మీద భారం పెంచుతున్నారు. అంటే మగవాళ్ళ జేబుకు చెల్లులు కొట్టే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ప్రజాప్రభుత్వం అని చెప్పేసి అధికారంలోకి తెస్తే మాత్రం ఇక్కడ ప్రజల నుంచి అన్ని విధాలుగా ఇక్కడ నిత్యావసర ధరలే కావచ్చు, అంటే ఇక్కడ మద్యం మీద కావచ్చు, ఇక్కడ ఆర్టిస్ట్ మీద కావచ్చు, అన్ని విధాలుగా ఇక్కడ పెంచడం తప్ప తగ్గించడం అనేది లేదు ఈ ప్రజాప్రభుత్వంలో అని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఇదే అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నారు. అంటే ఓడిపోతుందనే భయంతోనే 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎన్నికలకు పోలేదు. మళ్ళీ ఈరోజు కేసులు అని చెప్పేసి హైకోర్టులో కేసు నడిచినప్పటికీ కూడా బీసీలను మోసం చేయడానికి 42% ఇస్తామని చెప్పేసి ఏదో తూతూ మంత్రంగా ప్రభుత్వం ఎన్నికలు పెడతామని చెప్తున్నది. ఇక్కడ అయ్యేది కాదు, పోయేది కాదు. ఇక్కడ ఛార్జీలు విపరీతంగా మూత పెరిగిపోయింది అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.